హలో అండి, నమస్తే నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ మురుకులు, చక్రాలు, జంతికలు, అప్పలు అన్నీ. దీన్ని బేస్ చేసుకొని మీరు ఎందులో అయినా సరే మనం రెగ్యులర్గా చేసే పిండి వంటల్లో, హాట్ పిండి వంటల్లో గవ్వలతో సహా ఎందులోనే వేయచ్చు. స్వీట్ గవ్వలు కాదు, హాట్ గవ్వలు. ఇది మాత్రం ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్. చాలా బాగా వచ్చింది. మీరు చేస్తే, మీ పిల్లలు తింటే, మీరు హ్యాపీగా ఉంటే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకు నేను చేయబోయేది ఏంటంటే ధైర్యం చేసుకొని చెప్తున్నా, లేకపోతే మీరు తిడతారని భయం నాకు. చికెన్ అండి, కీమాలా కొట్టించాను. ఇది మినపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. చికెన్తో చక్రాలు, మురుకులు. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా, ఇప్పుడు ఇట్లాంటి పెట్టి ఇస్తే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీకు కూడా ఒక కొత్త వంటకాన్ని ట్రై చేసిన ఫీలింగ్ వస్తుందని నా బాధ. దీన్ని అప్పల్లాగా మనము సొరకాయ అప్పలు చేస్తాం చూసారా, అట్లా కూడా చేయొచ్చు. కానీ చక్రాల గిద్దలతో చేసి చక్రాల్లా చేస్తే కనుక నిలువ ఉంటుంది కొన్ని రోజులు. బికాజ్ బాగా ఉడుకుతాయి, వేగుతాయి కరకర అని. నా మొహంలో ఏమంటారు, అమ్మ ఇది చేసేయాలి, చెప్పేయాలి అన్న ఉత్సాహం కనిపించట్లేదా? ఉందండి, భయపడుతున్నాను మీకు. ఏం కావాలో ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, గరం మసాలా, చికెన్, మినపప్పు, బటర్, పుట్నాలు. దట్స్ ఆల్. ఇంగ్రీడియంట్స్ ఇంతే. ఆయిల్ మీకు తెలిసిందే. చక్రాల గిద్దెలు లాంటివి తెచ్చుకోండి. అంతేనండి, అయిపోయింది. చేయటం ఎంత ఈజీనో. చికెన్ కడిగి ఆరబోసుకొని వచ్చినాము. ఇదిగోండి, దీన్ని ఉడకబెట్టడమే ఉంది. జస్ట్ చికెన్ కీమాలా కొట్టించాను చిన్న ముక్కలు, సో దట్ మనకు తొందరగా ఉడుకుతుంది. గ్రైండ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఉడకబెట్టేద్దాం. ఉడకబెట్టేటప్పుడు నేను ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మిగతాది ఏదైనా కావాలంటే తర్వాత వేసుకుంటాం. దీంతోపాటు పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూన్. 1 టీ స్పూన్కి కొంచెం తక్కువే ఉందండి, 3/4 టీ స్పూన్. 1/2 కేజీ బోన్లెస్ చికెన్. చేయి పెడదాం అనుకొని సర్దుకుంటున్నాను, మళ్ళీ గుర్తొచ్చింది. ఇప్పుడు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, చేయి పెడితే కష్టమని. అంతేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు. ఇది సిమ్ చేశాను, మూత పెట్టేస్తున్నాను. ఇది మెల్లగా ఉడకనివ్వండి. మీరు ప్రెషర్ కుక్కర్లో పెడితే ఒక 2-3 విజిల్స్ వచ్చినా కానీ సరిపోయేది. సరే, ఓకే, పెట్టేసినాం కదా, అయిపోయింది. అవసరాన్ని బట్టి పొద్దాం నీళ్ళు. ఇప్పుడైతే పెద్దగా అదే ఉడుకుతుంది. కుక్కర్లో పెట్టేస్తాం, మీకు నాకు కూడా ఈజీ చూడటానికి, చేయటానికి. ముఖ్యంగా కొద్దిగా అండి, ఒక చుక్క నీళ్ళు వెళ్ళి నీళ్ళని తీసుకురావాలి కాబట్టి నీళ్ళు పోస్తున్నాను. ఒక 10 ml 15 ml అంతే. ఈలోపు ఏం చేద్దామంటే వాటర్ తీసేస్తున్నాను. నేను దాదాపు ఒక 150 grams ఆఫ్ కందిపప్పు నానబెట్టాను, మినపప్పు నానబెట్టాను. ఇదిగోండి, 150 grams మినపప్పు. దీన్ని మెత్తగా మిక్సీకి వేస్తాను. ఇది కూడా పొడి కొడతాను. ఆ తర్వాత అన్నీ కలిపి ఎలా గ్రైండ్ చేయాలనే చూపిస్తా. ఈలోపు ఇది ఉడుకుతుంటుంది. మనకి సిమ్లో పెట్టాను కదా, విజిల్ రావడం టైం తీసుకుంటుంది. ఇదిగోండి, మినపపిండి ఇట్లా గట్టిగా మనం గారెలకి రుబ్బుతాం చూసారా, అట్లా గట్టిగా రుబ్బేసేయండి. నీళ్ళు పైలా ఒక్క చుక్క అవసరమైతే కూడా. పప్పులో ఉన్న నీళ్ళు ఒక 2 స్పూన్లు పడినాయి తప్పితే నీళ్ళు లేవు. కొంచెమే కాబట్టి మనకు తొందరగానే అయిపోతుంది. ఇది కూడా మనకి చికెన్ అయ్యే లోపల ఈ పనులన్నీ చేసుకోవచ్చు అనమాట. పుట్నాల పప్పు పోసేస్తున్నాను, ఒక 25 to 30 grams, ఒక చిన్న కప్పుడు. మనం మినపప్పు నానబెట్టే ముందు మినపప్పు ఎంత తీసుకుంటామో, మినపప్పు 2 గిన్నెలు తీసుకున్నా. దీంతో పుట్నాలు 1 గిన్నె సరిపోతుంది. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు మనకి దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. ఒక 1.5 టీ స్పూన్ కారం, మీరు తిన్నంత కారం. పచ్చిమిరపకాయలు 2-3 వేసాం, పెద్ద కారం ఉండదు, మీకు తెలిసిందే, అందుకని కారం. గరం మసాలా మాత్రం జస్ట్ ఒక 1/2 టీ స్పూన్. ఇందులోనే ధనియాలు, జీలకర్ర, దాన్ని ఏమంటారు, లవంగా, చెక్క, యాలకజ అన్నీ ఇందులోనే ఉన్నాయి. మన సైలాస్ కిచెన్ గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ చాలు. కొద్దిగా పసుపు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు. ఇవన్నీ కలిపి ఇది కూడా గ్రైండ్ చేసుకొని వస్తా. పిండి ఇది. ఇదిగోండి, మన పిండి రెడీ అయిపోయింది. పుట్నాల పొడి రెడీ అయిపోయింది. సో ఇవన్నీ చికెన్ ఎప్పుడు ఉడుకుతాయా అని మీకు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, దీంతో 4 ఉంటుందండి చికెన్ కీమా. మీకు ఏ గిన్నెతోటి 4 వస్తుందో చూసుకోండి. 4 చికెన్ కీమా, 2 మినపప్పు, 1 పుట్నాల పప్పు, కేల్కత్తం. మిగతా అన్నీ దానికి తగ్గట్టు కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర అన్నీ కూడా మీ రుచికి, మీ ప్యాలెట్కి తగ్గట్టు వేసేసుకోండి. సో మనకి ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయి. చికెన్ కీమా ఉడకగానే మొత్తం కలిపి కొట్టి వేయటమే. విజిల్ వచ్చిందో, చికెన్ ఉడికిందో,
నన్న నేను నిన్న మటన్ చింత చిగురు చేశానండి. అబ్బాబ్బా నోరు ఊరిపోయే టేస్ట్ అసలు. ఈ వేడిగా అయిందాన్ని కొంచెం చల్లారనిద్దాము. మిక్సీకి వేసుకొని మెత్తగా చేయాలి. ఆ చేసే క్రమంలో ఈ 2 యాడ్ చేసుకుంటే మిక్సీ చేస్తా. అన్నీ కలిపి మిక్సీ వేసేస్తా. అదిరిపోయే నాన్ వెజ్ చక్రాలు రెడీ. ఇందులో కూడా నీళ్ళు లేవు చూసారా, జస్ట్ ఇగోండి ఈ 1/2 కప్పు ఉన్నాయి. అక్కడికి ఇక్కడికి సరిపోతుంది. కొంచెం చల్లారనిస్తా. ఇంతకీ నేను ఈ స్టవ్ మీద ఏం చేస్తున్నానంటే చింత చిగురు మరింత తీసుకొచ్చింది మా స్వాతి. దాన్ని ఫ్రై చేసి స్టోర్ చేసుకుంటున్నా. చింత చిగురు చేపలు చేయాలి, చింత చిగురు చికెన్ మటన్ అన్నీ చేయాలి. పిల్లలకి చాలా ఇష్టం. భాస్కర్ గారికి కూడా పిచ్చి ఇష్టం ఇది. అది చల్లారేలోపు ఇది ఫ్రై చేద్దాము. బయట మీకు క్లీన్గా వింటే దంచుతున్న చప్పుడు వస్తుంది రోట్లో. చిగురు దంచిపిస్తున్నా. ఇదిగోండి మంచిగా ఇట్లాగా ఫ్రై చేసి లైట్గా ఫ్రై ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే చింత చిగురు నలిచిన తర్వాత ఇట్లా అయిపోతుంది. ఇంకా అంత ఉంది, బయట రోట్లో నూరుతుంది. ఇదంతా నూరి మనము చిన్న చిన్న ప్యాక్స్ చేసి పెట్టుకుంటే 100 grams అంటే 100 grams చింత చిగురు ముద్ద అయిందంటే అది 200 grams రా. ఒక 1/2 kg మటన్ చికెన్ 1/2 kg మీరు వేసుకుంటే కొంచెం గోంగూర వేసుకొని కొంచెం చింతపండు పులుసు వేసుకుంటే 1 kg కూడా వచ్చేస్తుంది. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాం. టేస్ట్ స్మెల్ అండ్ ఇది ఉడకటానికి ఒక 1/2 teaspoon ఉప్పు వేసాను. ఇప్పుడు ఈ మొత్తంలోకి కావాల్సిన ఉప్పు వేస్తాను. కారం ఆల్రెడీ వేసేసినాం చాలు. మీ ఇంట్లో ఇంకా కారం తింటారు అనుకుంటే వేయండి. ఇదిగోండి ఇంకొక 1/2 teaspoon. ఇది సింగిల్గా తింటాం కాబట్టి మనకి కర్రీలో పట్టినంత ఉప్పు పట్టదు. మురుకులు ఇట్లా కరకరా తింటాం కదా. ఇది కొంచెం చల్లారటానికి నేను కొంచెం ఇది వేసేస్తున్నాను, మినప్పిండి వేసేస్తున్నాను. ఇంత గట్టిగా. బట్ మనము చాలాసార్లు మీరు అనుకుంటారు తక్కువ పిండితోని వడలు చేసుకోలేము అది ఇదని. అదేం లేదండి. కొంచెం పిండి, ఇంత పిండితో కూడా వడలు చేయొచ్చు, మిక్సీలో వేయచ్చు. కాకపోతే మిక్సీ వేసేటప్పుడు ఐస్ క్యూబ్ వేయండి, కూలింగ్. మీకు ఇది ఒక టిప్ అనమాట. మినప్పిండి చేసేటప్పుడు మిక్సీలో ఐస్ క్యూబ్ వేయండి. అప్పుడు మీకు చేదు రాదు, మెత్తగా వస్తాయి. వడలు వేసేటప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కేయండి. అసలు మీకు గ్రైండర్లో రుబ్బితే ఎట్లా వస్తాయో మిక్సీలో రుబ్బినా కానీ వడలు అంత స్మూత్గా వస్తాయి. ఇదిగోండి ఈ పొడి, దీన్ని కూడా వేసేస్తున్నా. మనకి గుల్లగా రావటానికి టేస్ట్ కోసం 2 బటర్ ప్యాకెట్స్ వేస్తున్నా. 10 grams బటర్ 2. ఇది మెల్ట్ కూడా చేసుకోవచ్చు. మనం మిక్సీలో వేస్తే ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది. ఆల్రెడీ చికెన్ వేడిగా ఉంది. ఇదిగోండి బటర్ చూసారు ఎట్లా కరిగిపోతుందో వేడి దాంట్లో. మొత్తం వేసి కలిపేస్తున్నాను నేను. దీన్ని ఇప్పుడు మళ్ళీ మిక్సీకి వేస్తా. మెత్తగా పిండి తీసుకొస్తా మీకు. ఒకవేళ మీకు కొంచెం లూజ్ వచ్చినా టెన్షన్ అవ్వకండి. ఎందుకంటే మీకు ఆల్వేస్ బియ్యపిండి మైండ్లో ఉంచుకోండి. కొంచెం బియ్యపిండి చల్లుకుంటే గట్టి పడిపోతుంది. ఇదిగోండి మన చక్రాల పిండి. చక్కగా ఇట్లాగా గిద్దకి సరిపడా తీసుకోండి. దీనికి సరిపడా ఒకసారి ఆయిల్లో ముంచండి. కొంచెం ఆయిల్ తడి చేసుకున్నాను. చక్రాలు మనం రౌండ్గా వేసుకోవచ్చు, విడివిడిగా కూడా. ఇట్లా వదిలేస్తే ఇట్లా విడివిడిగా కూడా అవుతాయి. మనం వేసేటప్పుడు మాత్రమే సిమ్లో పెట్టాలి. వన్స్ వేసిన తర్వాత మళ్ళీ నార్మల్ ఫ్లేమ్లో పెట్టేసేయండి. లేకపోతే ఏమైందంటే ఎంత సన్ఫ్లవర్ ఆయిల్ అయినా కానీ కొంచెం పొంగినట్టు వస్తుంది. మనకే కాదు పాప, ఆయిల్కి కూడా కొత్తే కదా చికెన్ ఇలా వేయిస్తారా అని. అట్లేం కాదు, కానీ కొంచెం ఉడకాలి, వేగాలి. చికెన్స్ ఆల్రెడీ ఉడికింది 3-4 విజిల్స్. అసలు టెన్షనే లేదు మీకు. మంచిగా కలిసిపోయింది. ఉప్పు చూశాను, సూపర్ ఉంది. మన పిండి కలరు ఆల్రెడీ ఎర్రగానే ఉంది కాబట్టి మీకు ఫస్ట్ నుంచి ఎర్రగానే కనిపిస్తుంది. కొంచెం కరకర వేగిందా లేదా ఇట్లా చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మాత్రమే తీయండి. కొంచెం కరకర లానివ్వండి. మీకు కొంచెం మందం కావాలంటే మందం కూడా వేయచ్చు. నేను ప్రస్తుతానికి తీస్తున్నా. కరకరలాడే క్రిస్పీ చికెన్ జంతికలు. ఇదిగోండి అసలు ఇట్లా ముట్టుకుంటేనే కరకర అంటుంది. ఇది చూసారా, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇవన్నీ వేసుకుంటా
అబ్బా ఏమన్నా టేస్టా, ఇంతసేపు అండి చేసేయచ్చు కదా. ఇప్పుడు ఈ పిండి అంతా వేయాలి నేను. మరొక అద్భుతమైన రెసిపీతో మీ శైలక్క మళ్ళీ వస్తుంది. అంతవరకు ఇవి వేసుకుంటూ ఉంటుంది. బాయ్ అండి, సీ యూ.